ఇల్లు కట్టాలంటే స్థలం ఉండాలి, రోడ్లు కావాలి, విద్యుత్ కనెక్షన్లు రావాలి, లేఅవుట్ వేసి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలి. అవేవీ లేకుండా ఇల్లు కట్టుకోవడం ఎలా? ఇల్లు లేని చోట్ల అభివృద్ధి జరిగేదెలా? ప్రజా రాజధాని కల సాకారం అయ్యేదెలా? ప్రస్తుతం ఇది రాజధాని పరిస్థితి. అన్నీ చేసేయండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడో చెప్పారు. కానీ అధికారుల స్థాయిలో అడుగు ఒక్క అంగుళం కూడా ముందుకు పడడం లేదు. రాజధానిలో ప్లాట్లంటే ఇప్పటికీ కంప్యూటర్ తెరపై కనిపించే రంగురంగుల చదరాలే. భూములు ఇచ్చిన రైతులు వాటిని చూసుకోవాల్సిందే. 69,700 రిటర్నబుల్ ఫ్లాట్స్ ఉండగా వాటిలో చాలా వరకు అప్పట్లోనే సరిహద్దు రాళ్లు పాతి వదిలేశారు. జగన్ హయాంలో ఆ రాళ్లు కూడా చెదిరిపోయాయి. రాజధాని రూపురేఖలు చెరిపివేసేందుకు ఉద్దేశపూర్వకంగానే సరిహద్దు రాళ్లను పీకించిన దాఖలాలు ఉన్నాయి. వెరసి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఫ్లాట్లు ఎక్కడున్నాయి అన్నది నిక్కచ్చిగా తెలుసుకోలేని పరిస్థితి. రాజధాని భూ సమీకరణ నిబంధనల మేరకు భూములిచ్చిన రైతులకు 2016లోనే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారు. రెసిడెన్షియల్, కమర్షియల్ ఇలా వేర్వేరుగా ఫ్లాట్లు కేటాయించారు. 2 ఏళ్లలోనే నివాస ప్రాంతాల లేఅవుట్లను వేస్తామని, సకల సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని, ఆ ఫ్లాట్లలో చక్కగా ఇల్లు కట్టుకోవచ్చు అని 2016లోనే సిఆర్టీఏ చెప్పింది. ఇలా హామీ ఇచ్చి నమ్మకం కల్పించినందుకే రైతులు భూములు ఇచ్చారు. అధికారులు రైతుల నుంచి భూములు తీసుకోవడానికి అవసరమైన లాంఛనాలన్నీ పగడబందీగా పూర్తి చేశారు. కానీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం లేఅవుట్ల అభివృద్ధిని మాత్రం పక్కన పెట్టేశారు.